హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లీ నాముని. ఈరోజు కుకింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మటన్ కాళ్ళపాయ. అది నా స్టైల్లో నేను ఎలా చేశానో చూద్దాం రండి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పై క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. వాటితో పాటు పచ్చిమిర్చి పై విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కాస్త కొత్తిమీర, 2 స్పూన్స్ ధనియా, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, కాస్త పుదీనా వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులోని కట్ చేసుకున్న టొమాటోస్ గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని 1 స్పూన్ ఆవాల ఉద్దిపప్పు వేసి ఫ్రై చేయాలి. అది ఫ్రై అవుతున్న టైంలో ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అందులోనే మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ యాడ్ చేసి అలా కలుపుకుంటూ దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. పచ్చివాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత టొమాటో పేస్ట్ని యాడ్ చేయాలి. ఈ టొమాటో పేస్ట్ కూడా దగ్గరకు వచ్చేంత వరకు పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అలా పై వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న కాలు ఆ మిశ్రమంలో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉండగా 1 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం పొడి యాడ్ చేసుకొని అవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత నీళ్లు యాడ్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత కాళ్ళు మునిగే వరకు నీళ్ళు యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర జల్లి మూత పెట్టి విజిల్ పెట్టాక 9 నుండి 10 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేశాను. అంతేనండి, నా స్టైల్లో మటన్ కాళ్ళపాయ రెడీ. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ కానీ, టెక్స్చర్ కానీ, అరోమా కానీ సూపర్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.